తన నామము ముందుగా మంచి మనసుతో అనుగడ సాగిన మననే కాను గురుభ్యో నమః. ఇక్కడ విచ్చేసినటువంటి సాధక బృందం అందరికీ అనంతానంత ధన్యవాదాలు. అలాగే పెద్దలు, పూజ్యులు, వేదికను అలంకరించిన వారు, వేదిక వెనకల ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉండేటువంటి గురు పరంపరకు అందరికీ నమస్కరిస్తూ, ఇది ఒక మహత్తరమైనటువంటి అవకాశంగా నేను భావిస్తాను. నేను స్వతహా కన్నడం వాడిని. నేను కన్నడ దేశంలో పుట్టినటువంటి వాడిని, కన్నడం చదివాను. అయితే మాస్టర్ గారి అదృష్టం వల్ల ఈ తెలుగు దేశాల్లో, తెలుగు ప్రాంతాల్లో అంతా తిరిగి తెలుగు నేర్చుకున్నా. అంటే వేదిక మీద ఎక్కి తెలుగు మాట్లాడేది కూడా నేర్చుకున్నాను అని అనిపిస్తుంది. మీరు విన్న తర్వాత చెప్పాలి. ఈ అదృష్టానికి కారణం ఏమంటే, నేను మొట్టమొదట తలుచుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే మన చిరంజీవుడు వంశీ. ఎందుకంటే వంశీ నుంచే నేను ఈరోజు ఇక్కడ. సో వంశీ కారణాన్ని నుంచే ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. నేను మెడ్రాసుల్లో బ్యాంకులో పనిచేసే రోజుల్లో పౌర్ణిమ ధ్యానము, ధనిష్ట ధ్యానము, అలాగే అమావాస్య ధ్యానాలు చేసే రోజుల్లో మన చిరంజీవి వంశీ, అతని భార్య సుష్మిత ప్రేయర్కి వచ్చేవారు. మా సోదరుడు ఒకడు పరిచయం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇద్దరి మీద ఒక మంచి సంబంధం ఏర్పడింది. నేను కొద్ది నెలల క్రితం కాదు, పోయిన సంవత్సరం ఇక్కడ వచ్చినప్పుడు దాన్ని చిన్నకాకాని అనింది, మీరు దయచేసి ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుందంటే అప్పుడు వచ్చాను నేను. ఆ వేళ రాత్రి పూజ్యులు పెద్దలు రెడ్డి గారు అక్కడ కూర్చున్నారు. ఆయన ఆ విభూతి యొక్క మహత్యము, తాతగారు ఎలా పనిచేస్తారని క్లుప్తంగా 4-5 విషయాలు చెప్పారు. చాలా ఆనందం వేసింది. వేసి ఆయన నాకు కొన్ని విభూతి బస్సు ప్యాకెట్లన్నీ ఇచ్చారు, ఫోటోలు కూడా ఇచ్చారు. నేను తీసుకొని వెళ్ళి బెంగళూరులో తీసుకొని వెళ్ళి పెట్టాను కొద్ది రోజులు. ఒకరోజు అత్యవసర పరిస్థితిలో ఎవరో వచ్చి చాలా ఇబ్బందుల్లో ఉంది, మాకు మీరు దయచేసి ప్రార్థన చేయాలి అని కోరుకున్నారు. కోరుకున్నప్పుడు ఆ పక్కన నాకు ఇది కనబడింది, రామకోటయ్య గారు మాస్టర్ గారు తాతగారి ఫోటో, ఆ విభూతి ప్యాకెట్ కనబడితే అది ఇచ్చేసి అంత బాగుంటుంది పొమ్మ అని చెప్పాను. నేను అలా చెప్పేటప్పుడు ఈయన జ్ఞాపకం వచ్చాను. అంటే ఈయన రూపం, ఎందుకంటే నేను తాతగారిని చూడలేదు. ఆ తాతగారు ఎలా అంటారో నాకు తెలియదు, బట్ ఆయన రామకోటి గారు ఎలా అంటారో తెలుసు, ఎందుకంటే సాక్షాత్ ఆయన దర్శించాను ఇక్కడ కేంద్రంలో. అంతే చెప్పాను, నేను ఇచ్చేసాను. అది వాడారు వాళ్ళు, చక్కగా అయింది అది. ఎందుకంటే అది ఏదో ఒక పెద్ద మహత్తరమైన మహత్తు జరిగిద్దని అనుకోవద్దండి. తాతగారి పేరులో సామాన్యంగా జరిగేది, అదేదో ఒక మహత్తుగా చెప్పుకునే పని లేదు. తాతగారి విషయం అలా అయింది ఇలా అయింది ఏం అక్కర్లేదు. ఈయన ద్వారా విన్న తర్వాత నాకు అనిపించింది ఏమంటే, తాతగారికి అది చాలా సామాన్యమైనటువంటి విషయం అని తెలిసింది. ఆయన ఏని ద్వారా అయినా పనిచేస్తారని సరే ఇచ్చాను, అది సరిపోయింది. సో అలా మళ్ళీ ఇక్కడికి రావాలన్నారు. ఒకసారి ఇలా కార్యక్రమం, తాతగారి 34వ వర్ధంతి జరుగుతుంది, మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అన్నారు. తాతగారి అరేంజ్మెంట్ ఎలా ఉందంటే, రేపు ఎల్లుండి విజయవాడలో జగద్గురుపీఠంలో గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తారు. సో దానికి నన్ను ఆహ్వానించారు, మీరు తప్పకుండా రావాలి. ఎందుకంటే గురుపూజలో ఆహ్వానం ఏమి ఉండదు, ఇంటిమేషన్ ఉంటుంది, మీరు వచ్చి ప్రవచనం ఇవ్వాలని అడిగారు. తప్పకుండా అన్నాను. వంశీ అదే సమయంలో అడిగారు, సార్ ముందు రోజు శుక్రవారం కార్యక్రమం ఉంటుంది, మీరు దయచేసి వస్తారా అన్నారు. అంటే ఒకరోజు శుక్రవారం రోజు ఇది జరగడము, సాటర్డే అక్కడ గురు పూజలు జరగడము, ఆ గురు పూజకు నేను రావడము, ఈరోజు ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చోవడము, అంటే
అదేదో ఒక యాక్సిడెంట్గా జరిగింది అనుకోవద్దండి. ఇదంతా ఒక ప్రణాళికలో ఒక భాగంగా జరుగుతుంది ఏదే కానీ. విశ్వ ప్రణాళికలో పరమ గురువులందరికీ తెలిసినది ఒక నిర్దిష్టమైన పద్ధతిలో అలాగే జరుగుతుంటుంది. అలా జరుగుతున్నప్పుడు చూసేటువంటి వాడే నిజమైన భక్తుడు. ఒక గురువు గారికి తెలుసుకోండి, ఇది మనం ఏదో వేదిక చక్కగా అలంకరణ చేశాము, ఇంతమంది భక్తులు వచ్చి మాట్లాడారు, అక్కడ అలా జరుగుతుంది, ఇది ఇలా జరిగింది అనేది అంటే అది మనం ఏదో చేసామనుకుంటాం. అంటే చాలామంది ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ఏం చేస్తామంటే, చాలా పని ఉందండి నేను వెళ్ళి చేయాలంటారు. నువ్వు లేకపోయినా పని జరుగుతుందని తెలుసుకోవాలి. నిజమైనటువంటి శిష్యుడు ఏం తెలుసుకోవాలంటే, పని జరుగుతూ ఉంటుంది, ఆ సమయంలో నువ్వు అక్కడ ఉన్నావు అంటే నీ అదృష్టం అని తెలుసుకో. అంటే ఒక విశ్వ ప్రణాళిక ఏది ఆగదమ్మా. అయ్యవారు లేనిది అమావాస్య ఆగదని ఒక సామెత తెలుగులో ఉంది. అయ్యవారు లేకపోతే అమావాస్య ఆగుతుందా? మనం ఏదో ఉన్నామని చెప్పేసి కెరటాలు వచ్చేది ఆగుతుందా సముద్రంలో? దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సృష్టిలో ఏదే కానీ భగవంతుడి నిర్మాణంలో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి జరిగిపోతూ ఉంటుంది, అన్నీ అయిపోతుంటాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే దిస్ టూ విల్ పాస్ అంటారు. అంటే అన్నీ పాస్ అవుతుంటాయి. ఆ సమయంలో నువ్వు ఉన్నావు కదా, ఎంత అదృష్టవంతుడు. 34వ వర్ధంతిలో ఈరోజు ఇంత మీద 6 మంది మేము వేదిక మీద కూర్చున్నామంటే ఈ ప్రణాళిక ఎప్పుడో జరిగింటుంది. ఈరోజు మనం సాక్షిభూతంగా అందరూ కూర్చొని ఇలా చూస్తున్నాము అనేటువంటి భావన ఉంటే ఆ గురుగారి మహత్వం తెలుస్తుంది. వాళ్ళు వేసినటువంటి ప్రణాళికలు ఎలా ఉంటాయని తెలుస్తాయి. విశ్వ ప్రణాళికలో అంత భాగమే. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఆ భగవంతుడు ఆ గురువు వేసినటువంటి ప్రణాళికల్లో మనం అంతకు భాగంగా ఉంటాం. అది తెలుసుకోవాల్సినటువంటి విషయం. జ్వాలాకుల మహర్షి అని ఒక మహర్షి ఉంటాడు. ఆయన ఏం చెప్తారంటే, ఈరోజు వచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను, పక్కల పెద్దవారు కూర్చున్నారు, చాలా సంతోషం సార్, నేను ఏ రోజు అనుకోలేదు సార్ మిమ్మల్ని ఇలా కలుస్తామని. చాలా తప్పు. ఎందుకంటే నీకు తెలియదు, అంతే, నీకు తెలియదు కానీ అది ఉంది. ఎందుకంటే ఒక విషయం చెప్తుంటాను, మనిషి జీవితం ఎలా ఉంటుందంటే తీసినటువంటి సినిమా అని చెప్తా. 16 ఏళ్ళ సినిమా, మనమంతా సినిమా హాల్లో పోయి కూర్చున్న తర్వాత సినిమా తీస్తారా, ముందే తీసి మనకు చూపిస్తారా? ఒకసారి ఆలోచించండి. సినిమా ముందే తీస్తారు, వాళ్ళు సంవత్సరాలు పడి కష్టపడి ఎండలో వానలో అన్నీ చేసి మనకు అన్నీ చూపించేస్తారు, మనం ఆనందంగా వచ్చి సినిమాలు చూస్తాం. అంటే తీసినటువంటి సినిమా ముందు తీస్తారు, ఈరోజు మనం వెళ్ళి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తుంటాం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో కూడా ఒక సినిమానే. మనం ఈరోజు 30 ఏళ్ళు అయింది అంటే 30వ సంవత్సరంలో జరిగేటి సినిమా రీల్ ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. అలాగే ఆగితే 31వ సంవత్సరం రీల్ వస్తుంది, అలాగే ఆగితే 60, 70, 80 ఓ రోజు శుభం అని వస్తుంది కదా. సినిమాలో శుభం అంటారు, శుభం అంటే అయిపోయింది. అంటే సినిమాలో కూర్చొని సినిమాని మారుస్తారా? ఎవరికన్నా ఉందా? చేత అవుతుందా? ఇప్పుడు ఒక హీరో ఇలా వెళ్తుంటాడు, వెనకాల విలన్ వస్తుంటాడు కత్తి పట్టుకొని, మనం ఉత్సాహంగా ఉండాలి, అరిచేస్తుంటారు, అయ్యో 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 అంటుంటారు. వాడు ఏమి కాదు, వాడు అలాగే పోతుంటాడు, వెనకాల వెళ్ళిపోతుంటాడు. ఎందుకంటే జరిగేటువంటి సినిమాను మనం మార్చలేము, ఎడిటింగ్ చేయలేరు. అలాగే మనం జీవితం అంటే తల్లి గర్భాన్ని నుంచి ఈ భూపతనమయ్యి ప్రథమ రోదనతో ఎప్పుడు బయటకు వస్తామో అప్పటికే మన సినిమా 16, 18, 30 ఏళ్ళ పాత సినిమాలు అయితే 30 ఏళ్ళ సినిమాలు ఉండేవి, అలా పట్టుకొని దిగుతాం. ఈరోజు ఈ ఫ్రైడే అంటే ఈ శుక్రవారం రోజు చిన్న కాకానీలో ఈ 6 మంది ఇలా కూర్చొని ఉంటుంది. ఆయన వచ్చి ఈ కంబం అడ్డం వస్తుందంటే మన రామకోటి గారు కంబం అలాగే ఉంటుంది, నువ్వు మార్చుకో అనే చెప్పే డైలాగ్ ఆయనకు ఉంది. ఆయన చెప్పినటువంటి డైలాగ్ రిపీట్ చేసే నాకు డైలాగ్ ఉంది. సినిమాలు ఇలా నిత్య జీవితం ఇలాగే ఉంటుంది, బాగా తెలుసుకోండి. ఒక వ్యక్తి ఏదైనా ఒకటి మాట్లాడాడంటే వానికి రాసిచ్చిన డైలాగ్ అది. మనం అంతా ఇంతమంది ఇక్కడ కలిసామంటే మనకి ఇచ్చిన సీన్ ఇది. అంత సీన్ లేదు అంటారు తెలుగులో, చాలా చెప్తారు ఈ మాట, అంత సీన్ లేదు. బట్ ఇదే సీను. ఈరోజు చిన్న కాకానీలో సీన్ ఏమంటే ఇదే. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఇంతమంది కూర్చున్నారు, ఇంతమంది ఉంటారు, చాలామంది అక్కడ ఉంటారు, కొంతమంది ఇంకా వస్తూ ఉంటారు, వాళ్ళు రాలేరు ప్రవచనానికి. ఎందుకంటే మనమందరూ ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో ఒక స్థలంలో ఇలా కలవాలి అంటే ఆ భగవత్ సంకల్పము, ఆ దైవ సంకల్పము, ఆ గురు సంకల్పం ప్రకారమే జరుగుతుంది. మాస్టర్ ఈకే గారి జీవితంలో ఎన్నో ఉన్నాయి.
మీకు కొత్త రామకోటయ్య గారు నాకు కొత్త కాదు, అయినా నేను ఎక్కువ చదవలేదు ఆయన గురించి, ఆయన అనుభవించాను. మీకు ఆ అనుభవాలు 2 విషయాలు నేను తర్వాత చెప్తాను. సో మనిషి జీవితంలో ఏం తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కటి ఒక నిర్దిష్టమైన పద్ధతిలో ప్రణాళిక ప్రకారమే జరుగుతుంటుంది. మీరేం చేయలేరు. వందే భారత్ అనే ట్రైన్కి వచ్చాను విజయవాడ నుంచి ఇక్కడికి, హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చాను. వచ్చేటప్పుడు అందరూ చెప్పారు వందే భారత్ రైట్ టైంకి పోతుందండి, ఎప్పుడు డిలే కాదన్నారు. నవ్వాను నేను, ఎందుకంటే నువ్వెవరమ్మా చెప్పడానికి రైట్ టైంకి పోతుందని. ఆ రైట్ టైం ఎవరు? ఆ రైట్ టైం ఫిక్స్ చేసింది ఎవరు? ఆ భగవంతుడు చెప్పాలి రైట్ టైమా రాంగ్ టైమా అని. సరే ఎక్కాం, రైలు ఎక్కాం, విజయవాడ రావాలి. విజయవాడకు ఖచ్చితంగా 7 గంటలకు వస్తుందని చెప్పారు. దాదాపు 3 గంటల ప్రయాణం నిర్దిష్టమైనటువంటి సమయంలో అన్ని స్టేషన్లో వచ్చేసింది. కరెక్ట్ టైంకి 7కి వెళ్తామని మెసేజ్ పెట్టాము. ట్రైన్ ఈజ్ ఇన్ రైట్ టైం, వీఆర్ రీచింగ్ విజయవాడ అని వాళ్ళు మన సోదరులకు పెట్టాను. ఇంకా 30 నిమిషాల ప్రయాణం ఉంది, రైలు ఆపేశాడు. రైలు ఆపేసి 45 నిమిషాలు లేటుగా విజయవాడ చేరాము. అంటే ఆ రైట్ టైం వందే భారత్ మోడీ స్కీమ్ అన్ని అంతమంది చెప్పినా మనం చేరే సమయానికి చేరాం. అంటే అది మన చేతుల్లో ఉన్నదా, లేదా ఆ భగవంతుడు ఒక గురువు ఒక దైవం చేతుల్లో ఉన్నదా అనేటువంటి విషయాలు మనం బాగా తెలుసుకుని. అందుకే జ్వాలాకుల మహర్షి ఒక విషయం చెప్తాడు, వీ ఆల్ మీట్ బై అరేంజ్మెంట్ అంటారు. నేను వచ్చి అక్కడ కూర్చొని పాండిచ్చేరి నుంచి ఆయన పెద్ద ఆయన వచ్చి సార్ నేను పాండిచ్చేరిని దండం పెట్టారు. అంటే ఆ సీన్లో భాగం అది. సింపుల్. ఆయన వచ్చారు, యాక్సిడెంటల్లీ మిమ్మల్ని కలిశానండి, నేను అనుకోనే లేదండి అంటారు. నువ్వు అనుకోవు, ఎందుకంటే మనకు తెలియదు, మనం అంధకారంలో ఉండేటువంటి వాడు. అది తెలిసిన వ్యక్తి ఒకడే, అతన్నే గురువు అంటాం. అతనే గురువు, అతనే సద్గురువు. సో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గర మనం చేరేవాడిని శిష్యవర్గం అని అంటారు. అందుకే అమ్మగారు చాలా చక్కగా చెప్పారు వరమలక్ష్మి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఒక చాలా చక్కటి ఉదాహరణ చెప్పాను. నేను ఎప్పుడు అది అడుగుతుంటాను పిల్లలకి ఎప్పటికే. మీలో ఎంతమంది రాముడిని చూశారు? ఎవరైనా చూసింటే చేయొద్దండి, కాళ్ళకి దండం పెడతా. ఎవరైనా చూసారా రాముడిని? పోన్లేండి. ఎవరైనా శివుడిని చూసారా? కృష్ణుడిని చూసారా? హనుమంతుడిని చూసారా? ఎవరిని చూసారు? ఎవరిని చూడలే. ఎవరు లేరమ్మా. ఎవరైనా చెప్పారంటే వాళ్ళకు సరిలేదని చెప్పచ్చు, అంతే. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక ఆకారాన్ని చూస్తూ ఆనందంగా భక్తితో మనం చూస్తూ ఉంటాం. మనకు అనిపిస్తుంది ఆయన సాక్షాత్కారం కనబడి అలా ఉంటే ఎలా ఉంటుంది. దైవాన్ని మనం ఎవరు చూడలేదు, అయినా దైవం ఉంది అని నమ్ముతున్నాం. దైవం ఎందుకునే నమ్ముతున్నాం? మన పెద్దలు చెప్పారు కాబట్టి. వాళ్ళకి ఎవరు చెప్పారు? వాళ్ళ పెద్దలు చెప్పారు. అలా ఆలోచిస్తే అనాది కాలంగా అందరూ దైవాన్ని, మన హిందూ సాంప్రదాయంలో మనం దైవాన్ని నమ్మితే, పాశ్చాత్య దేశాల్లో జీసస్ అనే మహాశయుడు నమ్మితే, ఇస్లాం దేశాల్లో అల్లా అనేటువంటి నమ్మేటువంటి పద్ధతి. ఆ నమ్మకంతోనే మనం భగవతత్వాన్ని అందరూ నమ్ముతూ ఉన్నాం. అయినా ఎంతమంది చూసామంటే ఎవరు చూడలేదు. కానీ ఆ భగవద్ ఆరాధన, దైవ చింతన, ఆ స్మరణ చేసేటప్పుడు ఒకలాంటి అనుభూతి, ఆనందం కలుగుతుంది. కానీ ప్రత్యక్షంగా సామాన్యంగా మనం ఎవరు చూడలేము. మహాత్ములు చూశారు, యోగులు అటువంటి వాళ్ళు, రామదాస్ అలాంటి వాళ్ళంతా చూశారు. మన బోటి వాళ్ళకి చాలా కష్టం, నేను లేదని చెప్పాను, చాలా కష్టమైంది. అయితే ఆ దైవ దూతలుగా మనకు గురుస్వరూపులుగా కనబడ్డారు. మళ్ళీ కొత్త రామకోట గారు ఎంత చూశారండి? తాతగారిని అందరూ చూశారు కదా, మెజారిటీ చూశారు ఇక్కడ, నా తప్ప. మీరు అందరూ చూశారు కదా రామకోట గారిని. మాస్టర్ ఈకే గారిని ఎంత చూశారు? అలాంటి పెద్దలు చాలామంది చూశారు ఈకే గారిని. ఆయన సాక్షాత్ కృష్ణస్వరూపుడు, ఆయన తత్వము మనం ఊహించడానికి కాదని చెప్పారు. వాళ్ళందరూ చూశారు. అలాగే నేను నా గురువు గారు అయినట్టు పార్వతి గారిని చూశాను. నాకు ఆయన గురువు, వాళ్ళకి ఈకే గారు గురువు, వీళ్ళకి తాతగారు గురువు, అందరికీ ఒక గురువు అన్నాడు. బట్ సాక్షాత్గా గురుస్వరూపాన్ని ప్రతి ఒక్కరు దర్శిస్తాము, స్పర్శిస్తాము, వాడి ఆశీర్వచనం పొందుతాము, వాడి ప్రేమ పొందుతాము, వారి కరుణ పొందుతాము. ప్రతి ఒక్కటి గురువుని ముఖాన్నే దొరుకుతుంది. వాడి దైవము తెలియదు. దైవం ఎలా ఉన్నాడు మనకు తెలియదు. దైవం ఇలా ఉంటాడు అని చెప్పేటువంటి వాడు గురువు. సో అందుకే అతి ముఖ్యమైన జీవితంలో అంటే గురువే సాక్షాత్ బ్రహ్మ, విష్ణు
మహేశ్వర స్వరూపం ఆయనే, వేరే లేదు గురువు అనేది. గురువు వచ్చి ఆయన రిప్రజెంటేటివ్. మనకు ఏదైనా ఇబ్బందులు వస్తే గురుగారికి చెప్పుకోవాలి. గురుగారు అక్కడ చెప్తారు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి పోతే బయట నిలబడి ఉంటాడు, బిళ్ళ జవాను, బిళ్ళ వేసుకొని నిలబడి ఉంటాడు. నీకు ఏం కావాలి చెప్పయ్యా, ప్రతిసారి కలెక్టర్ మీట్ చేసాం కాదు అంటాడు కదా, బిళ్ళ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ బిళ్ళ తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు గురువులు. వాళ్ళు లోపల అన్నీ అందిస్తారు. ఆయన ఏం చెప్తారు వచ్చి చెప్తారు, ఇది చెప్పారని. ఆయన ఆ రోజు రామకోటి గారు అక్కడ చెప్తుంటే నాకు కొన్ని విషయం చాలా ఉంది. ఏదైనా ఒక ఇబ్బందులు వస్తే నేను అక్కడ వెళ్ళి చెప్తానండి, దాని ఆన్సర్ వస్తేనే ఫోన్ చేసి చెప్తానండి, వాళ్ళకి బాగా అవుతుంది అన్నారు. ఖచ్చితంగా అక్షరశ సత్యం సత్యం సత్యం. ఎందుకంటే అదే పద్ధతి. ఒక గురువు అనేటువంటి వాడు ఆ దైవానికి ఒక రిప్రజెంటేటివ్. ఆయన అక్కడి నుంచి తెచ్చి మనకి ఏం చేస్తారు, మనం చెప్పింది అక్కడ అందిస్తారు. ఆ మార్గమే. అందుకే గురువు అనేటువంటి వాడే. గురు అనేటువంటి పదానికి సంస్కృతం అది. దాని అర్థం ఏమంటే గు అంటే చీకటి, రు అంటే వెలుగు. ఏ వ్యక్తి అయితే మనల్ని అంధకారం నుంచి వెలుగు వైపు తీసుకెళ్ళిపోతారో వాళ్ళనే మనం గురువు అని అంటాం. మనం సామాన్యంగా పెద్దలు కొంతమందికి తెలిసి ఉంటుంది, ప్రతి ఒక్కరు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అందరూ చెప్తాం. వాళ్ళు అది ఎవరు రాశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే విషయం మనకు చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామంది తెలియకపోవచ్చు. ఆయన ఒక విషయం చెప్తాను. ఎందుకు వచ్చింది అంటే, ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు శుశ్రూష చేస్తూ ఉంటాడు, నిరంతరంగా గురు సేవలోనే ఉంటాడు. ఆ గురువు నువ్వు వెళ్ళరా, నువ్వు కూడా ఒక పెద్ద సంస్థానం స్టార్ట్ చేయి, నువ్వు అన్నీ చేయంటే వాడు వెళ్ళాడు. వద్దు గురువుగారు, నేను మీ పాదాల దగ్గరే ఉంటానంట. వీడు ఏదో వదలలేడు, వీడు శని మహాత్ములాగా ఉన్నాడని చెప్పి బాగా తిడతాడు, వాడిని బాగా తిడతాడు. అయినా అక్కడ గురుగారు మీరు ఎంతైనా తిట్టండి, నేను మిమ్మల్ని వదలను అంటాడు. కోప్పడతాడు, మీరు ఎంత కోప్పడినా నేను వెళ్ళండి. ఇంక వీడికి ఏదో నాటకం చేయాలని చెప్పి గురువుగారు ఏం చేస్తారంటే, బాబు నాకు ఒక వ్యాధి వచ్చింది, చాలా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది, నా దగ్గర వస్తే నీకు ఆ వ్యాధి సోకుతుంది, నువ్వు చనిపోతావు అని చెప్పి. వాడు అయినా వదలడు. అదే నేను ఉండను రా, నేను కాశీకి వెళ్ళిపోతున్నాను. గురుగారు కాశీకి వెళ్ళిపోతాడు. కాశీకి వెళ్ళిపోతే నువ్వు రావద్దు, ఈ ఆశ్రమం చూసుకోమంటాడు. వాడు ఒక్కరోజు ఉంటాడు. రెండో రోజు ఉండా శిష్యుడిని చెప్తా, ఒరే నువ్వు చూసుకుంటూ ఉండరా, గురుగారు ఏం చేస్తున్నారో తెలియదు, నేను వెళ్ళిపోతానంటాడు. వెళ్ళిపోయి కాశీకి వెళ్తాడు. కాశీకి వెళ్ళి భయంకరమైన వ్యాధి సోకినటువంటి వ్యక్తి పక్కలో కూర్చొని ఆయనకు శుశ్రూష చేస్తూ ఉంటారు. చేస్తుంటే అప్పుడు వస్తాడు ఎవరు, విష్ణు వస్తాడు, ప్రత్యక్షమవుతాడు. నీకేం కావాలరా, ఈయన పట్టుకున్నావు, రోగగ్రస్తుడినా, ఈయన వదిలి వెళ్ళిపో, నేను నీకు అన్నీ ఇస్తాను, నీకేం కావాలా, జ్ఞానం కావాలా, వైరాగ్యం కావాలా, భక్తి కావాలా, ధనం కావాలా, కనకనక వస్తువులు కావాలి, ఏదైనా ఇస్తానంటాడు. అంటే వాడు చెప్తాడు, బాబు నాకు అవే వద్దు, నువ్వు వెళ్ళిపో అంటాడు. సాక్షాత్ విష్ణు స్వరూపుడు వస్తే కూడా నాకు నీ నుంచి ఏమక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు ఈయనే కావాలంటాడు. సరే విష్ణు ఫెయిల్ అయిపోతాడు. ఆయన పోయి ఇంక ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు కౌంటర్ పార్ట్స్, బ్రహ్మ మహేశ్వరుడు. వెళ్ళి చెప్తాడు, బాబు నేను ఫెయిల్ అయిపోయినాను, నువ్వైనా కొద్దిగా వెళ్ళి సహాయం చేయి. ఆయన వెళ్తాడు. మళ్ళీ అప్పుడు బ్రహ్మ వస్తాడు, చూడు నీకేం కావాలో చెప్తాను, నువ్వు విష్ణువు వచ్చిన మాట వినలేదు కాబట్టి నేను సర్వం ఇస్తాను అంటే వాడు చెప్తాడు, చాలా బాగుంది మీ ఆఫర్, నాకు వద్దు, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఆయన చాలా డిసప్పాయింట్ వెళ్ళిపోతే అప్పుడు మహేశ్వరుడు వస్తాడు. వచ్చేసి ఆయన లాస్ట్ ట్రయల్ చేస్తే అతన్ని కూడా తిరస్కరిస్తాడు, వెళ్ళిపోని అంటాడు. అంటే అప్పుడు ముగ్గురు ఒకేసారి ప్రత్యక్షమవుతారు, వస్తారు. ఎందుకు మేము ఇంత మహత్తరమైన అవకాశాలు ఇస్తుంటే అన్నీ పోగొట్టుకుంటున్నాం నీ చేతుల్లో, ఒక్కసారి ఆలోచించి అంటే అప్పుడు ఆయన చెప్తాడు, బాబు మీరెవరు అక్కర్లేదు నాకు, గురు బ్రహ్మ, నా గురువే బ్రహ్మ, నా గురువే విష్ణువు, నా గురువే మహేశ్వరుడు, నాకు సాక్షాత్తుగా దైవం అంటే నా గురువే, మీరెవరు నాకు అక్కర్లేదు, వెళ్ళిపోండి అని చెప్పేస్తాను. అలా వచ్చినటువంటి స్తోత్రం నేను కథ రూపంలో చెప్పాను, అది చాలా పెద్ద కథ ఉంటుంది, ఊరికి ఉదాహరణ చెప్పాను. అలా వచ్చినటువంటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు, అందుకే నిరంతరంగా మనం చెప్తుంటాం. సో సాక్షాత్తు దైవస్వరూపం ఎవరంటే గురువే. గురువుకు తెలియని విషయాలు ఏవీ లేవమ్మా. మాస్టర్ గారు ఈకే గారు రాశారు కొన్ని పుస్తకాలు, ఆయన గురువే, మనం ఎప్పుడు లఘువే అని చెప్పేవారు ఆయన. అంటే గురువు మంది మనం ఎప్పుడు లఘువులే అనేది ఎప్పుడు చెప్పారు. ఎప్పుడైతే గురువు దగ్గర మనం లఘువుగా ఉంటామో సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు దొరుకుతుంది, లేకపోతే దొరకదు. సో అలా గురువుకు నిరంతరమైనటువంటి సేవ, గురు కార్యక్రమాలు చేస్తూ వెళ్ళిపోవాలి. నిన్న ఒక ఉదాహరణ చెప్పాను, యోగానంద గారి మాస్టర్ శివ యోగా సెంటర్లో
అదే హోరణం ఇంకొకటి ఉంటుంది, అది చెప్తాను విషయం. ఒక గురుగారు ఇద్దరు శిష్యుని పిలిచేసి ఒకనికి 1 ఎకరా భూమి ఇచ్చాడు. 1 ఎకరా భూమి ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, నువ్వు ఏమన్నా చేసుకోపోరా అని. ఇంకొకరిని పిలిచాడు, వానికి 1 ఎకరా భూమి ఇచ్చాడు, 1 లక్ష రూపాయలు ఇచ్చాడు, నువ్వు కూడా ఏమన్నా చేసుకోపోరా. 1 సంవత్సరం తర్వాత నేను వచ్చి మిమ్మల్ని ఇద్దరిని కలుస్తాను అని చెప్పాడు. సో ఒకడు వెళ్ళిపోయాడు, చాలా చక్కగా 1 లక్ష రూపాయలు దొరికింది, అంటే ఆ కాలంలో 1 లక్ష రూపాయలు అనుకోండి. వెళ్ళిపోయి తన గురుగారి మంచి పాలరాతి విగ్రహం చేయించాడు. మంచి పాలరాతి విగ్రహం చేయించి ఆ 1 ఎకరా భూమిలో పెట్టాడు. రోజు దానికి షోడశోపచార పూజ, అష్టోత్తర పూజ, బిల్వార్చన అన్నీ చేసేస్తున్నాడు బాగా. ఇంకొకటి చూశాడు, గురుగారు 1 లక్ష రూపాయలు ఇచ్చారు, భూమి ఇచ్చారు కాబట్టి దీన్ని సారవంతంగా చేద్దామని చెప్పేసి దాన్ని బాగా డబ్బు ఇన్వెస్ట్ చేసి ఆ భూమి బాగా పదును చేసుకొని చక్కటి పంట పండి 100 మందికి దానిలో ఉద్యోగాలు ఇస్తూ వెళ్ళాడు. వాళ్ళంతా వచ్చి అందరూ పని చేస్తున్నారు. ఒక 100లాది ఏమంటారు కుటుంబాలు పోషిస్తూ వచ్చారు, హాయిగా అంతా ఉన్నారు. సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోతే గురుగారు వచ్చారు. ఫస్ట్ వెళ్ళి చూశాడు, ఆయన విగ్రహం ఎంత బాగుందంటే అత్యద్భుతమైన విగ్రహం పెట్టాడు, దానికి మంచి దండలు వేశాడు, చుట్టూ అగరబత్తీలు పెట్టాడు, అందరూ కూర్చున్నారు, అందరూ గురుగారిని స్మరిస్తున్నారు. చూశాడు, బాగుందిరా అని చెప్పి పక్కన వెళ్ళాడు. అక్కడ వెళ్ళి చూస్తే పంట సస్యశ్యామలంగా ఉంది, 100లాది కుటుంబాలు హాయిగా జీవించేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఆ గురువు ఏది చూసి సంతోషపడతారు? మొదటిదా, రెండవడా? ఒకసారి ఆలోచించండి, ఏది సంతోషపడతారు? నిజమైనటువంటి గురువుకు మందిరాలు కట్టి విగ్రహాలు పెట్టి పూజ చేస్తే కాదు, ఆయన విజ్ఞానాన్ని, ఆయన అందించినటువంటి మార్గాన్ని నలుగురికి ఉపయోగపడే పద్ధతులు చేస్తేనే చాలా సంతోషపడు. సో రెండో విషయం చాలా సంతోషం. అలాగే మనం కూడా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, ఎందుకంటే ఆయన్ని గురుదేవులు అని అంటారు, నేను చదివాను పుస్తకాలు. వేటూరి ప్రభాకర్ శాస్త్రి కుటుంబంలో వేటూరి ఆనందమూర్తి గారు నాకు బాగా తెలుసు, సన్నిహితులు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ప్రజ్ఞా ప్రభాకరం అనేటువంటి పుస్తకాన్ని కన్నడంలో తర్జుమా చేసి దాన్ని పబ్లిష్ చేయాలంటే మా సోదర బంధం బెంగళూరులో మొత్తం దాన్ని కన్నడంలో ట్రాన్స్లేట్ చేసి ఆ పుస్తకం మేమే అచ్చివేయించి మీ కేంద్రాలు ఎక్కడెక్కడ ఎవరికి కావాలో దయచేసి ఇవ్వండి అందరికీ అని చెప్పేసి మేము ఇచ్చాము. అలా ఆనందమూర్తి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకి వచ్చారు ఒకసారి. వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్లో కూడా మేము మాట్లాడుతుంటాం. సో అలా వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిని అందరూ మరి అంటే కొన్ని చోట్ల శాస్త్రి గారు అంటారు, కొన్ని చోట్ల మాస్టర్ విపిఎస్ గారు అంటారు. అయితే కొత్తరామకోటయ్య కానీ ఎంతోమంది ఆయన గురుదేవులు అంటారు. ఆయన ఉత్త గురువు కాదు, ఆయన దేవుడు కూడా. మరి ఆయనకు మాస్టర్ సివివి గారి డైరెక్ట్ డిసైపుల్, అందరికీ తెలుసు. నమస్కారం మాస్టర్ సివివి అనేటువంటి మనకి ఈరోజు ఏదైనా తెలిసిందంటే దానికి కారణం వచ్చి ఒకటి వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, రెండోది మైనంపాటి నరసింహం గారు. ఈ కేంద్రాల్లో అంతా మీకు విపిఎస్ గారి ద్వారా లేదా ఎంఎన్ గారి ద్వారా మాత్రం వచ్చింది. తమిళనాడు కేంద్రంలో ఎన్ఆర్బివి, నర్భావి అంటారు ఆయన ద్వారా కొంతమందికి అందింది. సో అటువంటి మహానుభావులు కాబట్టి ఆయన గురుదేవులు అంటాం. వాళ్ళు మాస్టర్ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారిని కొత్తరామకోటయ్య గారు చూశారు. చూసిన తర్వాత అన్నీ అతను వదిలేసి ఆయన పాదాలు పట్టుకున్నారు. ఆవిడంత చక్కగా పెట్టారు. సర్వస్వం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు, కొత్తరామకోటయ్య గారు, ఇంకేం లేదు, సర్వస్వం. కొన్ని విషయాల్లో కొన్ని పుస్తకాలను చదివాను, ఆయన ఏదైనా చెబితే మళ్ళీ ఆ ప్రశ్న వేస్తే సరేలే నాకు తెలియకపోతే గురుదేవులను అడిగి చెప్తామనేవారు ఆయన. అంటే నాకు తెలియదు అని చెప్పేది ఆయనకు తెలుసు, సర్వము తెలిసిన వాళ్ళే. ఈరోజు ఇంతమంది కూర్చొని ఆయన వర్ధంతిలో మనం ఇలా కూర్చొని అత్యంత భక్తితో శ్రద్ధతో కార్యక్రమాలు చేస్తున్నామంటే ఎంతటి మహానుభావులు ఒక విషయం తెలుస్తుంది. సో అటువంటి వ్యక్తి ఎంత సరళ స్వభావంగా చెప్పారంటే సరేలే గురుదేవులకి అడిగి చెప్దాంలే అనేసి అది రాశారు. చాలా ఆశ్చర్యం వేసింది. అంటే హంబుల్నెస్ అంటారు ఇంగ్లీష్లో. ఎంత హంబుల్గా ఉన్నారో ఆ చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో అలాంటి గురుదేవులు నమ్ముకున్నటువంటి వారు కొత్తరామకోటయ్య. ఆయన వృత్తి అంటే మొట్టమొదటిలో ఒక ఫార్మర్గా ఉండేటువంటి వ్యక్తి, ఎంత సరళ జీవి. తర్వాత దానికి ఏది వద్దు, నిన్న ఖర్చు చెప్పాను వాడుకు, నేను అనే చనిపోవాలి అని. నేను అనేది చనిపోతే అన్నీ వస్తున్నాయి. ఆయనకు నేను అనేది ఉండేదే కాదు, అది బ్యూటీ. ఆయనలో నేను అనేది ఏముండదు, నేను, నాది, నా వారు, నాది ఏముండేది కదా. ఆయన సర్వస్వము మాస్టర్ లేదా గురుదేవులు, అంతే కదా.
మాకు మాస్టర్ గారు పార్వతి కుమార్ గారి ద్వారానే తెలుసు కొత్తరామకోటయ్య గారు. ఒకసారి ఇలాగే అందరూ కూర్చొని మాట్లాడుతుంటే ఆయన విషయం వస్తే మాట్లాడుతుంటే తాతగారు విషయం వస్తే మాస్టర్ ఆయన చాలా తమాషాగా ఉండేవారు పోయి అన్నారు. సరే ఎందుకు మాస్టర్ తమాషా అంటే వెళ్ళగానే ఆయన ఒక్క సెకండ్ కూడా సమయం వ్యర్థం చేయరు. ఆయన ఎప్పుడు సమయం వ్యర్థం చేసేవారు కాదు. పిచ్చాపాటి మాట్లాడుకోవడం, బాతకాని ఏదో బాతకాని ఎప్పుడు చేసేవారు కాదు జోషి. ఆయన వెళ్ళగానే రండి బాబు బాగున్నారనేవారంట, రండి కూర్చుందాం అనేవారంట. అయిపోయింది. కొంతమంది భయపడేవారంట, తాతగారు కూర్చుందామంటే అయిపోయింది, గంటల తరబడి కూర్చునేవారు. అంటే నిరంతరంగా ఎప్పుడు ఒక తైలధారలాగా ఆయన ఎప్పుడు నిరంతరంగా తన గురుదేవులు తన మాస్టర్ సివి గారి మార్గంలో చరించినటువంటి కొత్తరామకోటయ్య. అది ఇంత అంత వర్ణనాతీతం తెలుసుకుండు. మాస్టర్ గారు మాకు ఎప్పుడు చెప్పాం. నిన్న కూడా మన సోదరులు విజయవాడ సోదరులు రమణ ప్రసాద్ గారు అని ఆయన చూశారు, సన్నిహితులు కూడా తాతగారికి. ఆయన అదే మా మిస్సెస్ చెప్పారు, ఆయన చాలా చక్కగా ఉండేవారమ్మా, ఆయన ఏం లేదు కూర్చొని రా బాబు కూర్చుందాము అనేవారంట. కూర్చుందాము అంటే అయిపోయింది. ఇక్కడ ఒక చాలా చక్కటి విషయం మనంతా అర్థం చేసుకోవాలి. ఆయన కూర్చునేవాడు భౌతికంగా మన పక్కన కూర్చునేవాడు, మరి ఆయన ఎక్కడ కూర్చునేవాడు అని తెలుసుకోవాలి. అది సీక్రెట్. రామకోటయ్య గారి తాతగారి సీక్రెట్ ఏమంటే ఎక్కడ కూర్చునేవారు, ఆయన కూర్చునే స్థలాన్ని మనం వెతకాలి, మనం కూడా అక్కడ వెళ్ళి కూర్చోవాలి. మన తాతగారు నిరంతరంగా స్మరిస్తూ ఆ తాతగారు అలా చేశారు, తాతగారు ఎలా చేశారు. ఆయన చాలా గొప్పవారే. గొప్పవారు గొప్ప పనులు చేస్తారు ఏదే కానీ ఆ గొప్పవారిని చూసి మనం అనుసరించింది ఏమి, మనం అనుసరిస్తున్నామా అనుకరిస్తున్నామా? తాతగారిని అనుకరించేది కాదు, అనుసరించాలి. ఆయన నిత్య జీవితంలో ప్రాతకాలం లేచిన తర్వాత రాత్రి నిద్రపోయే వరకు ఏం చేసేవారు, ఆయన సమయాన్ని ఎలా వినియోగించారు, ప్రతి క్షణం ఎలా ఉండేవారు అనేది మనకి బాగా తెలియాలి. తెలిసినప్పుడు మాస్టర్ గారు ఆ విషయం మాకు చెప్పారు. జోషి ఆయన కూర్చున్నారంటే సాక్షాత్ సివి గారు పక్కన వెళ్ళి కూర్చునేవారు, లేకపోతే ఆయన హృదయంలో పోయి కూర్చొనేసేవారు. అంటే మాస్టర్ అనేటువంటి ఒక హృదయం ఏముందో ఆ హృదయంలో నిరంతరంగా కూర్చునేటువంటి వారు తాతగారు. అందుకే ఆయన కూర్చుందామనేవారు. కూర్చుందామంటే హృదయస్థానం. ఎందుకు హృదయస్థానం అంటారంటే హృదయం అంటే హృత్తయం అంటే నేను అనేటువంటి ప్రజ్ఞ మనలో ఎక్కడుంది, నేను దైవము అనేటువంటి ప్రజ్ఞ ఎక్కడుంది, గురువు అనేటువంటి ప్రజ్ఞ మనలో ఎక్కడ ఉంటారంటే హృదయ స్థానంలో ఉంటారు. మనము లోయర్ సెంటర్స్ అంటాం, అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకాన్ని నుంచి మనం పైన మెట్లెక్కి ఎక్కితే ఆ భగవతత్వం ఆ గురుతత్వం అనేది సహస్రాల నుంచి దిగి వస్తారు. 3 మెట్లు దిగుతారు వాళ్ళు. మనం 4 మెట్లు ఎక్కితే ఇద్దరు కలిసేటువంటి ఒక ఏమంటారు సమావేశం జరిగేటువంటి స్థలం ఏదంటే హృదయస్థానం. అందుకే ఎల్లప్పుడూ ఎల్లవేళలా మన హృదయస్థానంలో కూర్చొని నేర్చుకోవాలి. హృదయస్థానం అంటే ప్రేమమయ తత్వం. నిన్న ఆశ్రమంలో చూశాను, వాళ్ళు షట్చక్రాల బొమ్మ వేసి అక్కడ రాశారు సెంటర్ ఆఫ్ లవ్ అని రాశారు. ఎంత ఆనందం వేసిందంటే అదే సెంటర్ ఆఫ్ లవ్ అని చెప్పారు. ప్రేమమూర్తి, అపార ప్రేమ, కరుణామూర్తి ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే హృదయంలో ఉంటాయి. హృదయమే నేను అనేటువంటి ఉండే స్థానం. ఎవరన్నా చిన్నపిల్లాడిని ఇది ఎవరిది అంటే నాది అంటాడు. చిన్నపిల్లాడికి ఒక బంతి చూపించి ఈ బంతి ఎవరిది అంటే నాది అంటాడు. వాడు ఎప్పుడు ఇక్కడ కొట్టుకుంటాడు నాది అంటాడు. మీరు ఎవరండి అంటే అయామ్ అంటాం. అయామ్ అని ఎవరైనా అంటారా? అయామ్ అంటారా? మీ పేరు ఏమండి అంటే అయామ్ జోషి అనొచ్చు కదా. అయామ్ జోషి అని ఎవరు అంటారు తెలుసుకోండి. ఎందుకంటే చెయ్యి స్వాభావికంగా మన చెయ్యి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ నేను అనేటువంటి ఉదయస్థానం అదే. అదే కృష్ణుడికి అర్జునుడికి చెప్తాడు, నువ్వు ఎక్కడ ఉంటావంటే హృదయస్థానంలో ఉంటాను. అర్జున తిష్టతి అంటే అక్కడ ఉండిపోతాడు. మనం కూడా అక్కడ ఉండాలి. తాతగారు ఎప్పుడు ఆ స్థానంలో ఉండేవారు, హృదయస్థానం చేరేవారు. ఆయన ఏం చేశారంటే లోయర్ ఎమోషన్స్ అంటాం, అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అలాంటి 6 దాటి ఆయన వచ్చి హృదయస్థానంలో ప్రేమమయ తత్వంలో కూర్చోరు. అందుకే ఏ పెద్దలు ఈరోజు ఉదయం సాయంకాలం మాట్లాడకుండా తాతగారి గురించి ఆయనలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని వర్ణనాతీతంగా చెప్పగలరు. భాష వచ్చినాడు, నా బొట్టోడు ఎక్కువ చెప్పలేడు. చాలా చక్కగా చెప్పేస్తారు ఎటువంటి ప్రేమమూర్తి, ఎటువంటి కరుణామూర్తి, ఎంత మృదు స్వభావం కలగవారు. నేను 2-3 పుస్తకాలు చదివాను. పి శేషగిరిరావు గారు అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఒకసారి చదివాను. చదివి చాలా ఆశ్చర్యం. ఆయన గురించి ఎంత చక్కగా రాశారో చాలా ఆశ్చర్యం. తర్వాత నాకు తాతగారి గురించి ఏమైనా తెలుసు కొద్దిగా అంటే
దానికి కారణం ఆవిడే, వరలక్ష్మి గారే. ఆవిడ యూట్యూబ్లే. ఎందుకంటే నేను చాలా చక్కగా అన్నీ వింటాను, ఆవిడ ఏ లెక్చర్స్ అయినా వింటాను. ఎందుకంటే ఆ చెప్పేటువంటి ఒక పద్ధతి, ఒక సరళి మన మనస్సును బాగా ఆకట్టుకుంటుంది. నాకు అలాగే తెలుసు. తాతగారు తెలిసింది ఆవిడ ద్వారానే చెప్తాను నేను. అయితే తాతగారి అనుభవం మీకుందా? మీకు ఎలా వచ్చింది? మీరు ఎలా చదివారంటే ఇప్పుడు చెప్తాను ఆ కారణం. 1996 సంవత్సరం జూన్ నెలల్లో మా ఆవిడ ఇద్దరు చిన్నపిల్లలు పిలుచుకొని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నేను ఒకడే ఉన్నాను. ఫోర్స్డ్ బ్యాచులర్ అంటారు, అంటే ఫోర్సబుల్గా బ్రహ్మచారి ఒకడే ఉన్నాను, ఇంట్లో ఎవరు లేదు. నాకు అప్పట్లో జీవన జ్యోతి అనే పుస్తకం ఇచ్చారు. అట్టబొమ్మ మీద మాస్టర్ ఈకే గారిది ఉంటుంది. నేనేమనుకున్నది ఈకే గారి తాలూకా, ఎందుకంటే జగద్గురు పీఠానికి అప్పటికే 4 ఏళ్ళు అయింది నేను వచ్చి, కాబట్టి చదువుదాము మాస్టర్ ఈకే గారి గురించి, సివివి గారి గురించి, ఎవరైనా వేటూరు ప్రభాకర్ శాస్త్రి గురించి చదవాలన్నట్టు ఒక తపన ఉండేది. ఆ వేళ రాత్రి 9 గంటలకు భోజనం చేసి నా బెడ్రూమ్లో వెళ్ళి నేను సామాన్యంగా పడుకొని చదువుతాను. నాకు కూర్చొని చదివేంత సపోర్ట్ చేయదు, కాబట్టి హాయిగా పడుకొని జీవన జ్యోతి చదువుతున్నాను. అది రాత్రి చదువుతున్నాను. కాసేపు అయిన తర్వాత పుస్తకం కనబడడం లేదు. ఎందుకు కనబడేలేని చూస్తే కళ్ళెంబడి నీళ్ళు ఉన్నాయి. కళ్ళు తుడుచుకున్నా, మళ్ళీ చదువుతున్నాను. మళ్ళీ 4-5 పేజీలు అయితే మళ్ళీ కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. మీరు నంబరు దాదాపు ఒక 10-15 సార్లు కళ్ళంతా నీళ్ళు నిండిపోయా, నాకు పుస్తకం కనబడలేదు. అప్పుడు చూశాను ఈ పుస్తకం ఎవరు రాసింది అని చెప్తారు. నేను అట్ట మీద ఈయన రాశారని తెలియదు. నేను మాస్టరీకే గారి తాలూకా రాశారని చదువుతున్నాను. మామూలుగా సామాన్యంగా అట్ట ఉపోద్ఘాతం, తొలి పలుకులు చదివేది అలవాటే. ఆ రోజు ఎందుకో బుక్ బాగుంది తీసా, ఎక్కడ తీసినా బాగుంది. ఆ భాష చెప్పలేను, ఎటువంటి భాషలో రాశారా అని అంటే చాలా ఆనందం ఇస్తుంది. సరే అది చదువుతున్నాను, కళ్ళమ్మ నీళ్ళు వస్తుంది, వెళ్ళిపోతుంది సబ్జెక్టు. అంతా అయిన తర్వాత తెల్లవారుజాను 3:30 అయింది. సమయం చూసుకుంటాను 3:30. నెక్స్ట్ డే బ్యాంకుకి వెళ్ళాలి, నేను ఉదయం లేచి బ్యాంకుకి వెళ్ళాను. అప్పుడు అనిపించింది, ఓహో ఇంతటి మహానుభావుడు రాశారు అంటే ఆ పుస్తకంలో ఆయన జీవించారు. చెప్పాలంటే ఆ పుస్తకంలో ఆయన జీవించారు. అది చదువుతున్నంతసేపు ఆ తాతగారు ప్రత్యక్షమై ఆయనే చదివి చెప్పినట్టు అనుభవం వచ్చింది నాకు. అది మొట్టమొదటి. తర్వాత అడిగాను, ఈయన పుస్తకాలు ఏమన్నా అంటే గుంటూరు నుంచి నాకు పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. జీవన జ్యోతి, ఆకాశ జ్యోతి అని ఇంకో పుస్తకం ఉంది. ఆకాశ జ్యోతి, ఆ 2 పుస్తకాలు ఈరోజు కూడా 96లో నేను తీసుకున్న పుస్తకాలే భద్రపరిచి ఉన్నాను. అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ కొత్త రామకోట తర్వాత నాకు కలిగిన తర్వాత మాస్టర్ కేపీకే గారు చెప్పారు నాకు ఆయన గురించి కొద్ది విషయం. అలాగే మన సోదరులు కొంతమంది పెద్ద సోదరులు అందరూ వాళ్ళందరికీ పరిచయం, ఎందుకంటే ఇటువైపు ఉండేవాళ్ళు. నేను కన్నడ దేశంకి సంబంధించిన వాడిని, మాకంత కనెక్షన్ లేకపోయినా తాతగారి గురించి తెలిసింది. తర్వాత శేషగిరిరావు గారి పుస్తకం చదువుతుంటే ఆయన చేసినటువంటి మహత్తులు అన్నీ వరుసగా చదువుతుంటే క్యాన్సర్ క్యూర్ చేశారు, హార్ట్ అటాక్ ఉంటే వాళ్ళు బతికిచ్చేశారు, హార్ట్ అంతా బ్లాక్ అయింది, రేపు పొద్దున్న సర్జరీ అంటే ఏం కాదు పో అన్నారు. ఆయన కూర్చోబెట్టి మందులు ఇచ్చారు పగలంతా రాత్రి. ఎన్ని ఉన్నాయి మహత్తరం. సరే అది ఒకవైపు, అంటే ఆయన చేసినటువంటి హీలింగ్. ఎందుకంటే హీలింగ్ మాస్టర్ సివి గారి మార్గంలో హీలింగ్ అంటే మనం మొట్టమొదటి తలుచుకోవాల్సిన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి. ఆయన చేసినటువంటి హీలింగ్లు ఎవరు చేయలేదు. అలాగే తర్వాత మాస్టర్ ఎంఎన్ గారు చేస్తారు హీలింగ్. తర్వాత మన సీసా గారు, శ్రీనివాసాచార్యులు గారు చేశారు. ఆయన కూడా చేశారు, చాలా హీలింగ్లు అని చేశారు. సో హీలింగ్ అంతా వాళ్ళే చేశారు. సో హీలింగ్ల గురించి మనం మాట్లాడి మాస్టర్ తాతగారు అది చేశారు, ఇది చేశారు, ఇది చేశారంటే దానికి లిమిట్ లేదు. మనకు తెలిసిన కొన్నే మనం రాసుకున్న పుస్తకాల్లో. అంటే ప్రత్యక్షంగా ఒక వ్యక్తికి జరిగినటువంటి ఒక అనుభూతి ఏముందో దాన్ని మాత్రం మనము ఒక బ్లాక్ అండ్ వైట్లో పెట్టాం. కానీ ఆయన మనకు తెలియకుండా ఎన్ని చేశాడు, మనకు తెలియకుండా తెలుసా, రకరకాల హీలింగ్ ఉంటుంది. ఒకటే టచ్ హీలింగ్ అంటారు, ముట్టి హీలింగ్ చేస్తాడు. ఒకసారి సైట్ హీలింగ్ అంటారు, చూడగానే హీల్ అయిపోతాడు. ఒకసారి వర్డ్ స్పీచ్తో హీల్ చేసేస్తారు. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ విషన్ రాగానే ఆ విషన్కి ఇక్కడి నుంచి హీల్ చేస్తారు. మళ్ళీ ఇన్ని రకాల హీలింగ్ ఉన్నప్పుడు మనకి ఎన్ని రకాల హీలింగ్ ఆయన చేస్తారో తెలుసు. ఆ పుస్తకంలో చదివితే ఆ హార్ట్ అటాక్ వచ్చినండి వచ్చి కూర్చోరా అని చెప్పేసి చేశారు. కిటికీ హీలింగ్ అని రాశారు, కిటికీ అని రాస్తారు. అంటే కూర్చోబెట్టారు కదా, కిటికీ దగ్గర కూర్చోబెడితే అయిపోయేది కదా. ఎటువంటి ఏమంటారు ఈ గాలి
గాలి సోకినటువంటి వాళ్ళు ఎంతమంది హీల్ చేస్తారు? అవన్నీ చేసి చాలా ఆశ్చర్యం అవుతుంది. నువ్వు వెళ్ళిపో, ఎందుకు ఇబ్బంది పెడతావు, నీకేమి ఇబ్బంది అని చెప్పు, నేను తీరుస్తాను కదా, వెళ్ళిపోనేవారు. అదే మాస్టర్ ఈకే గారి జీవితంలో కూడా ఉంది. ఒకసారి ఆయన వెళ్ళిపోతుంటే రైల్వే గేట్ దగ్గర ఇలా చెప్పి వెళ్ళిపోన్నారంట. వీళ్ళందరూ ఏం సార్ ఎవరు లేరు కదా, ఎవరిని వెళ్ళిపోమన్నారంట. నీ తెలియలేవోయ్ అన్నారు. అలాంటి వాళ్ళు. అదే మాస్టర్ కేపీకే గారు చేశారు. జర్మన్లో యుద్ధం ఎంత అయిన తర్వాత ఎన్నో ప్రదేశాలు అలా ఏలాడబెడుతుంటే మన సత్సంగం ఇలా జరుగుతుంటే చాలామందికి జబ్బు చేసింది. గురుగారు చూశారు, ఎందుకు జబ్బు చేసింది దానికి అర్థమైంది. రాత్రి ప్రార్థన చేసి మిమ్మల్ని అందరినీ రిలీజ్ చేస్తాను, దయచేసి వచ్చినటువంటి సాధక బృందాన్ని ఇబ్బందులు పెట్టండి, దయచేసి వెళ్ళిపోండి అని ఆయన ప్రార్థన చేసి వాళ్ళందరినీ. ఇది మాకు కొడనాడులో కూర్చున్నప్పుడు మాస్టర్ గారు స్వతహా చెప్పినటువంటి. ఎందుకు చెప్పారు అంటే, అతని మనముడు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి తాతగారికి చాలా చనువు, పార్వతి కుమార్ గారు. తాతయ్య ఈ భూతాలు, దయ్యాలు, ప్రేతాలు, ఈ శక్తులు ఎలాంటివి ఉన్నాయి తాత అన్న. ఉంటాయిరా అన్నారు. మళ్ళీ తాతయ్య ఒక్కటి చెప్పకూడదా అని ఏమన్నా అంటే అప్పుడు ఆయన చెప్పారు. ఆయన ఎక్కడ రాలేదు ఈ విషయం. ఆ రోజు మేమంతా చిన్న ఒక బృందం ఒక చోట కూర్చున్నప్పుడు హోటల్లో, ఆ హోటల్ పేరు వైట్ లాడ్జ్ అని, అక్కడ కూర్చున్నప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్పారు. అంటే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు గురుదేవుల జీవితంలో అయినా, మాస్టర్ తాతగారు అయినట్టు కొత్తరాం కోట అయినా, శ్రీనివాసాచార్యులు అయినా, ఎంఎన్ గారైనా అందరూ చేశారు. మాస్టర్ ఎంఎన్ గారు ఒంగోలులో ప్రార్థన చేసే సమయంలో అలా గాలిలో తేలేవారు కదా, గోడలు పట్టుకోవారు, కిటికీలు పట్టుకుని ఊసులు ఎక్కిపోయేవారు పైనకి. ఇవన్నీ జరిగింది మనకు తెలుసు కదా మేడం. అంటే అటువంటి మహత్తరమైన యోగం మాస్టర్ సివి గారి యోగం. అటువంటి యోగాన్ని వాళ్ళు బట్టి ఇచ్చారు. ఈ హీలింగ్ అని ఏం చేస్తారు కదా మాస్టర్ గారు, ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఉంటేనే హీలింగ్ చేస్తారనేది తప్పు ఆపోహ. అది ఎప్పుడు పెట్టుకోవద్దండి, అవన్నీ మన ఆపోహలే. ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఎప్పుడో ఒక విషయం చెప్తుంటాను, సాక్షాత్ ఒక సద్గురువు ఆయన ఉండేవారు, ఆయన ఉంటారు, ఆయన ఇంక ముందు కూడా ఉంటారు. ఎప్పటికీ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఫ్యూచరే కాదమ్మా, ప్రజెంట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. అది గురుతత్వము అంటారు. గురుతత్వం అంటే ఆయన లేరండి అంటారు. ఆయన లేరండి అలా చెప్పామంటే మనకు గురువు మీద ఉన్నటువంటి నమ్మకం లేదు అని తెలుసుకోండి. గురువు మీద సాక్షాత్ నమ్మకం అంటే ఆ గురు స్వరూపమే అన్నీ పనిచేస్తానే. అటువైపు నీళ్ళేస్తే ఇలా వెళ్ళిపోతా పనిచేస్తా. ఎప్పటికీ వీ షుడ్ బి ఎ కాండియేట్ పైప్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది మాస్టర్ అని చెప్తారు. మనం అంటే ఎప్పుడూ ఒక పరికరంగా, పనిముట్లుగా అంటే పని చేస్తాం. ఇప్పుడు సాక్షాత్ ఈయన చేసే పని ఏం చేస్తున్నారు? ఆయన బాగా చెప్పారు ఆ రోజు. నాకు ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి మాట్లాడేటప్పుడు బాగా చక్కగా వింటా, చాలా చక్కగా. ఆయన చెప్పిన ప్రతి ఒక్క పదము నాకు తెలుసు. అన్నారు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే తాతగారికి చెప్తానండి, ఆయన ఏది చెప్తారో వీళ్ళకి చెప్తానండి అన్నారు. ఆశ్చర్యం వేసింది నాకు. అంటే ఎంత అపారమైనటువంటి నమ్మకం తన గురువుల మీద ఉంది. అతన్ని అడగండి ఎలా ఉంటుందంటే, రామకృష్ణ గారు తన గురువు మీద, ఆయన పోయి అడగండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారిని, గురుదేవులను అడిగితే ఆయన గురువు మీద. వాళ్ళు ఎప్పుడు ఇలా చూపిస్తారండి, చూసుకోండి. ఇలా ఎవరు చూపించారు? సద్గురులు. చెయ్యి ఎప్పుడు ఇలా రాదు, గురువులు ఇలా అంటారు. అంతా అదే, అంతా అదే, అంతా తానే, అంతా అదే అనేటువంటి విశ్వాసము, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండేవాడే నిజమైనటువంటి శిష్యుడు అవుతాడు. కాబట్టి శిష్యుడికి ముఖ్యమైన లక్ష్యం అంటే గురువు చెప్పినటువంటి విషయాన్ని తూచా తప్పకుండా చేయాలి. తూచా తప్పకుండా చేయాలి. దానిలో మనకి ఏది అనుకూలమో అది చేయడము, మనకి ఏది ప్రతికూలంగా ఉంటే అది చేయకపోవడం అనేటువంటిది మార్గం కాదు. సంపూర్ణంగా శరణాగతి చెంది అక్షరాల ప్రతి ఒక్క విషయం గురుదేవుడు ఎలా ఉన్నారు, గురుగారికి ఏం చెప్పారో అలా ఉండేది జీవితం. మరి రామకోటయ్య గారి తాతగారి జీవితాన్ని చూసి ఎలా ఉంది ఒకసారి ఆలోచించాను. ఆయన ఏం చేశారు? ప్రతినిత్యము ప్రతి క్షణము అంతా తన గురుదేవులని చెప్పి ఉన్నారు చెప్పి. ఎందుకంటే ఆ శేషగిరిరావు గారి పుస్తకం అదొకటి చదివాను చాలా డీటెయిల్. దానిలో రాజయోగి రామకోటయ్య అని పోచిరాజు శేషగిరిరావు అన్న కదా, పోచిరాజు శేషగిరిరావు అనే పుస్తకం చదివాను. దానిలో మొత్తం ఇలాగే ఉంది. ఆయన అన్నీ రాశారు. దానిలో చాలా ఆయన హంబుల్నెస్, ఎంత నమ్రత రాశారంటే, తాతగారు మీ పుస్తకాన్ని గురించి రాయాలా అని పర్మిషన్ తీసుకుని రాశారు. ఇద్దరు ఒకే సమకాలికులు, ఇద్దరు ఒకేసారి యోగాన్ని చేరారని ఆయనే రాశారు. అయినా కూడా ఆయన అంటే ఈయన ఎంత గొప్పవారు. అందుకే ఒక బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఇంగ్లీష్లో చెప్తారు.
రెండు అంటే పక్షులు ఒకే రకమైన జాతి పక్షులు ఎగురుతుంటాయి, అలాంటి వాళ్ళు మనకు చుట్టూ ఉంటారు. సో అలా తాతగారి జీవితంలో హీలింగ్ ఒక సైడు, ఇంకో సైడు యోగ మార్గం, మూడవది శిష్యత్వం. ఎలా ఉండాలి శిష్యుడనే చెప్పినటువంటి మహానుభావుడు తాతగారు మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే 100%, ఊరికే ఏదో 99.8 60 పైన అట్లా కాదు, 100% తన గురుదేవులు ఆయన ఫాలో చేసి, గురుదేవులు ఏం చెప్పారో తూచా తప్పకుండా అడుగడుగున తన జీవితాన్ని అంతా అలాగే నడిపినట్టు ఉంటారు కొత్త రామకోట. అది తర్వాత ఆయన స్వభావం ఎంత మృదుల స్వభావమో ఆయన రాస్తారు ఆ పుస్తకాలు. చాలా ఆశ్చర్యం వేస్తుంది, అంత పెద్ద మహానుభావుడు అంత సింపుల్గా ఉంటాడని తెలియదు. అంటే ఎక్కడో ఎవరో బాగలేదని ఫోన్ చేస్తే కళ్ళు మూసుకొని అక్కడి నుంచి హీల్ చేసేటువంటి మహానుభావుడు. నేను హీల్ చేశాను ఆయన ఎక్కడా చెప్పలేదు, రాలేదు. ఆ విషయం రాశారు. అది ఆయన ఎప్పుడు చెప్పేవారుగా చేసేది ఏదైనా అంతా గురుదేవులు అని లేదా మాస్టర్ అటువంటి మహానుభావులు మాస్టర్ గారు. అలాగే సావిత్రి అనే పుస్తకం నేను 1979 సంవత్సరంలో పాండిచ్చేరి విజిట్ చేశాను. మాకంతా ఎల్ఎఫ్సి అని ఉంటుంది. ఆ ఎల్ఎఫ్సిలో మేము పాండిచ్చేరికి వెళ్ళాం. పాండిచ్చేరికి వెళ్ళి సావిత్రి అనేది చిన్న పుస్తకం ఇలా ఉంటుంది, ఈ సైజులో అరవిందులు రాసినటువంటి పుస్తకం తీసుకున్నాం. అంటే ఏదో పుస్తకాలు పిచ్చి చదవాలి అని, అంటే అప్పట్లో పుస్తక సంగ్రహణమే, అంటే అన్ని పుస్తకాలు తీసుకునేదే, చదివేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒక గురుగారి స్పర్శ దొరికిన తర్వాత చదవడం మొదలుపెట్టా. సరే తెచ్చాను, సావిత్రి తీస్తాను. ఇంగ్లీషే A to Z ఉన్నాయి, అన్ని పదాలు అవే ఉన్నాయి. ఆల్ఫాబెట్లో 26 ఆల్ఫాబెట్లు అంత. ఒక పారాగ్రాఫ్ చదివితే ఏమీ అర్థం కాదు. అది ఇది ఏం బుక్ ఇది సావిత్రి. అరవిందులు అంటే సావిత్రి అంటారు, ఎక్కడ పోయినా అదే అంటారు. అరవిందులు అంటే సాహిత్యం అంటారు. మళ్ళీ సావిత్రి అంటారు కదా. మళ్ళీ ఏదో చాలా చక్కటి కదా చదవాలనిపోతే అస్సలు అర్థం కాలేదు. చెప్పాలి మీకు విషయం అంటే ఈరోజు కూడా చదవలేదు. ఆ పుస్తకం అలా పెట్టేశాను, లైబ్రరీలో ఉంటుంది సావిత్రి. అయితే తాతగారు సావిత్రి రాసిన విషయం ఈవిడ ద్వారా వింటే అబ్బో ఐ వాజ్ ఫ్లాట్. అంటే ఆయన ఎలా రాశారు ఆ పుస్తకం, ఆ ఇంగ్లీష్లో రాసింది, ఆ తెలుగులో ఇంగ్లీషే అర్థం కాదు, అటువంటి చక్కటి ఉదాహరణ తెలుగులో రాశారు. ఎలా రాశారు తాతగారు సావిత్రి, ఎందుకంటే ఈ వేదిక నేను చెప్పే పని లేదు, మీ అందరికి బాగా వరలక్ష్మి గారు ఎంత బాగా చెప్తారు అంటే, ఆవిడ చెప్పేటప్పుడు ఏముంటుందంటే సాక్షాత్ వెనకలు ఒక ఆరా చూస్తే నాకు తాతగారు ఆరా కనబడుతుంటుంది ఆవిడ వెనకల. ఎందుకంటే ఆవిడ ఆయనలో లీనమైపోయి చెప్తుంటుంది. నేను గమనించాను అది, ఎంత సంతోషం. ఆవిడ చెప్పారు సావిత్రి గారు ఎలా రాశారని ఎపిసోడ్లుగా చెప్పారు. చాలా ఎపిసోడ్లు విన్నాను. ఆయన ఎలా రాశారు మాస్టర్ ఈకే గారు వెళ్ళి చెప్పినప్పుడు ఆయన కూడా ఎంత సంతోషపడిపోయారు ఆ సావిత్రి గురించి. మాకు ఈ విషయం మాస్టర్ పార్థ కుమార్ చెప్పారు. అది ఆ జ్ఞానం అంటే సావిత్రి తెలుసుకున్నటువంటి జ్ఞానం సామాన్యులకు కాదది. అటువంటిది ఈ మహామనిషి ఎలా అర్థం చేసుకున్నాడు, చక్కటి వివరణ ఇచ్చినారు. చెప్తే అతిశయోక్తి కాదు, కానీ సావిత్రి తెలుగులో రామకోటయ్య గారు ఇచ్చింది ఇంగ్లీష్ సావిత్రికినే బాగుందని చెప్పారు పార్థ కుమార్. అది ఎంత మాత్రం సత్యం తెలియదు, ఎందుకంటే నేను రెండూ చదవలేదు. ఉన్న విషయం చెప్తాను, నేను రెండూ చదవలేదు, చదవడానికి ప్రయత్నం చేశాను. ఈసారి ఈ డిసెంబర్లో నేను ఆ పుస్తకాలు తెప్పించుకున్నా, తెలుగు సావిత్రి తెప్పించుకొని ఇంక ముందు చదువుతాను అది. ఎందుకంటే దాని గురించి అమ్మగారు చెప్పినప్పుడు ఎంత ఆశ్చర్యం, ఎటువంటి అదంటే సాక్షాత్ భగవద్గీత ఇంకొకలాగా రాశారు. ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం అంటే తాతగారిని గురించి ఒక ఎపిసోడ్లో ఆవిడ చెప్పారు, భగవద్గీతకు 18 అధ్యాయాలు ఉంటాయి కానీ రామకోటయ్య గారు 19 అధ్యాయం అని చెప్పారు. అదే ఆయన రాసిన విషయమే ఆవిడ చెప్తే ఎంత ఆనందమైందంటే, అంటే ఇంకొక అధ్యాయమే కదా, మనం అంతా తెలుగులో మరో అధ్యాయం అంటారు, మరో అధ్యాయం సృష్టించారు. మరో అధ్యాయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరో మా తాతగారే కదా. ఆవిడ 19వ అధ్యాయం భగవద్గీత అంటే నాకు ఒక్కసారి కళ్ళు చెమగలే. 19 అధ్యాయాన్ని ఆయన సృష్టించారంటే ఎంతటి అదొక విషయం నాకు చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే ఆవిడ చెప్తుంటే అదంతా మొత్తం విన్నాను, 2-3 సార్లు విన్నాను. అది ఆ 19వ అధ్యాయం కానీ ఎలా సృష్టించారని ఆయన చెప్పినప్పుడు ఆశ్చర్యం. చాలా సాక్షాత్ ఆవిడ చెప్పినది తాతగారు ఆయన డైరీలో రాసుకునే విషయాలు సాక్షాత్ సత్యం అది. ఎందుకంటే ఆయన జీవించినటువంటి ఒక పద్ధతి సరళి, ఆయన ఇచ్చినటువంటి మనకు జ్ఞానము ప్రతి ఒక్కటి కూడా అది 19వ అధ్యాయానికి సంబంధించింది. ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది, ఇంత తెలుసు కదా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం తాతగారి విషయం.
అయితే చాలా ముఖ్యమైనటువంటిది ఏమంటే తాతగారు మనకు వేసి ఇచ్చినటువంటి మార్గం ఉంది కదా, అది స్వర్ణమయ మార్గం. అది సామాన్యమైనటువంటి ఇలా ఏదో రెడ్ కార్పెట్ అని ఇంగ్లీష్లో చెప్తారు, కానీ మనకి రెడ్ కార్పెట్ చాలా చిన్నది. మనకంతా బంగారుతో చేసినటువంటి ఒక మార్గాన్ని తాతగారు వేసి ఇచ్చారు. మన కర్తవ్యం ఏమంటే, ప్రతి ఒక్క సాధక బృందానికి కర్తవ్యం ఏమంటే తూచా తప్పకుండా అన్ని ఫాలో చేస్తూ ఉండాలి. కానీ అదొక్కటి మరొక్కటి ఇంకొకటి అని ఎప్పుడు వెళ్ళకూడదు. దానికి ఒక ఉదాహరణ చెప్పి నేను ఆపేస్తాను, సమయం మెరిడియన్ టైం అవుతుంది. ఒక గురువుగారు ఒక శిష్యుడిని చెప్తాడు, నీకు ఓ పని చెప్తాను నువ్వు చేయాలని. సరే అన్నాడు. అందులో నలుగురు పిలిచారు, మీరు నలుగురు చేయండి. 6 మందికి చెప్పాడు, 6 మంది చేస్తున్నారు. ఒకడు వెళ్ళాడు, ఏం చేయాలి తాతగారు, ఏం చేయాలి గురువుగారు అంటే, ఇక్కడ బావి తోడండి అని చెప్పారు. మీరంతా వెళ్ళి ఒక బోర్లో బావి తోడుతూ ఉండండి అంటే వాడు వెళ్ళాడు, ఒకడు తోడాడు. 6 అడుగులు తోడాడు, నీళ్ళు రాలేదు. ఇక్కడ నీళ్ళు లేవులే అని పక్కన పోతాడు. అక్కడ మళ్ళీ 6 అడుగులు తోడుతాడు, అట్లీస్ట్ 8, ఇంకో 8 అడుగులు తోడుతాడు, అక్కడ నీళ్ళు రాదు. ఇంకో చోటు పోతాడు, అక్కడ తోడుతాడు, అక్కడే రాదు. వాడు ఇంత ప్రమాణంగా ఉండే భూమిలో ఎన్ని గుంతలో పెడుతుంటాడు, ఎక్కడ నీళ్ళు రాదు. ఒక శిష్యుడు ఉంటాడు, వాడు ఏం చేయడు, అక్కడే నిలబడి గుంత తోతూ ఉంటాడు. వానికి ఒక 50 అడుగులు వెళ్ళగానే వానికి నీళ్ళు అందిపోతాయి. ఇంకొక శిష్యుడు ఏం చేశాడు, వాడు అన్ని గుంతలు లెక్క పెడితే వాడు 100 అడుగులు తోడాడు. ఈ 50 అడుగులు తోడినానికి నీళ్ళు వచ్చాయి, 100 అడుగులు తోడినానికి నీళ్ళు రాలేదు. ఏం డిఫరెన్సు? గురువు చెప్పినటువంటి పని ఒకటే పని చక్కగా వాడు చేసుకుంటూ పోయినాడు, ఎప్పుడు మార్పు లేదు. మనం రామకోట గారు తాతయ్య గారు నమ్ముకున్నాము, ఎవరో వస్తారు, అక్కడ యోగి ఉన్నాడు చాలా మంచి, ఆయన అది చేస్తాడంటే అక్కడ వెళ్ళొస్తాం కొంచెంసేపు. ఆయన అక్కడెక్కడ ఆ ఊర్లో గుంటూరులో ఆయన వచ్చినాడు, మాంత్రికుడు బాగా చేస్తాడంటే ఆయన దగ్గర వెళ్ళొస్తాం. ఇంకోరెవరు చెప్తారు బెంగళూరులో ఆయన వచ్చేసినట్టే అక్కడికి పోతాం. ఇలా ఎక్కడికైనా కూడా అక్కడ తిరుగుతూ ఉంటాం. దీన్ని మేడం బ్లావెట్స్కీ అని ఒక మహాతపస్వి, ఆవిడ రష్యన్ సోదరి, ఆవిడ రాశారు చోట, ఇలా తిరుగుతాం కదా, ఆ గురువు ఈ గురువు ఆ గురువు తిరిగి వాళ్ళని, దాన్నే ఆధ్యాత్మిక వ్యభిచారం అని చెప్పారు ఆవిడ. ఇది పదం వాడారు ఆవిడ, బాగా నామ పెట్టుకోండి, స్పిరిచువల్ డిబాచిలింగ్ అని పెట్టింది ఆవిడ. మనం అలా వెళ్ళేవాడంటే ఈ రెండో వాడిలాగా అన్ని గుంతలు తవ్వుతుంటాం, ఎక్కడ స్థిరము లేదు, ఎక్కడ ఏది చేయదు. నిజమైనటువంటి ఒక సాధకుడు అంటే ఆయన చెప్పిన మార్గాన్ని తూచా తప్పకుండా జీవన పర్యంతం ఆఖరి క్షణం దాకా, ఆవిడ చెప్పారు కదా, ఆఖరి క్షణం. జీవితం చాలా చిన్నదమ్మా, ఇటు నీటి బుడగలాగా ఉంటుంది మన జీవితం. నీటి బుడగ ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. అంటే గూటిలో ఉన్నటువంటి గువ్వ ఎప్పుడు ఎగురుతుందో ఎవరికి తెలియదు. అదొక్కటే సీక్రెట్గా పెట్టారు, అదొకటే సీక్రెట్గా ఉంటుంది, ఎప్పుడు తెలియదు. రేపు చేస్తానంటే కాదు, రేపు వస్తుందా, రేపు నువ్వు ఉంటావా, ఏం గ్యారంటీ? భౌతిక దేహం ఉన్నప్పుడు చేయాలి కదా, ఈ దేహం అనేది ఉన్నప్పుడు అన్నీ చేసేయాలి. అందుకే ఒక పరమ గురువు, ఒక మాస్టర్ అని మనం ఏమంటాం, వాళ్ళు ఏదో ఇచ్చిన మార్గాన్ని నిరంతరంగా, అదేమంటారు తైలధారలాగా ఎప్పుడు మనము చేస్తూ ఉండాలి. అది చాలా ముఖ్యమైనటువంటి. అందుకే గురువు ఇచ్చినటువంటి మార్గంలో మనము అనుసరిస్తూ ఉండాలి. అలానే అక్కడ అడ్డతిరుగులు అక్కర్లేదు. దానికి మాస్టర్ గారు తమాషాగా వికే అంటారు, వికే అనేవారు పార్వతి కుమార్ గారు. మాకంతా ఫస్ట్ టైం విన్నప్పుడు ఆశ్చర్యం, ఏం మాస్టర్ అంటే వీధి కుక్క అనేవారు. అంటే వీధి కుక్కలాగా తిరగొద్దండు, మంచి జాతి కుక్కలాగా ఇంట్లో పడి ఉండండి అని చెప్పేవారు ఆయన. అంటే మనకు ఉంది కదా ఇంత మహత్తరమైన మార్గము, ఇంత గొప్పవారు ఇంత మార్గం ఇచ్చారు, వారు నడిచి ఇచ్చినటువంటి మార్గం. మీరు కొత్తగా ఏం కనుక్కునేది ఏం లేదు, మీరు కొత్తగా రాసే పని లేదు, కొత్తగా తెలుసుకునే పని కూడా లేదు. ఈ విశ్వ ప్రణాళిక అంతా వాళ్ళు వేసి ఇచ్చారు, ఆ ప్రణాళికలో భాగంగా మనం ఉండాలి అంతే. సో నిరంతరంగా మాస్టర్ గారు, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు గురుదేవులు, అలాగే మాస్టర్ సివి గారు ఇచ్చినటువంటి అత్యంత పరమ పవిత్రమైనటువంటి యోగ మార్గానికి మనం తెలుసో తెలియకుండా వచ్చాం. సో నిరంతరంగా మనం ఆ మార్గంలో అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయాలని ఆ పరమ గురువులైనటువంటి అందరి మాస్టర్ను నమస్కరిస్తూ, ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశము, ఇంత పెద్ద సోదర బృందాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా వేస్తుంది నాకు. ఈ అవకాశం ఇచ్చేటువంటి అందరి సోదరులకు మరొక్కసారి చేతులతో నమస్కరిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.